పవన్ కళ్యాణ్ అంటే అస్సలు చిరాకండి ఎవరికైనా కూడానండి. రామకృష్ణ గారికి ఎక్కువ అవకాశం ఉంది. మేమైతే జగన్ గారు అనుకుంటున్నాం. మరి సీఎం జగన్ గారే పైన వస్తారనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు సుఖం. ముఖ్యమంత్రిగా అయితే చంద్రబాబు నాయుడుకి ఈసారి అవకాశం ఉంది. సీఎంగా చంద్రబాబు నాయుడు రావాలండి. జగన్ వస్తారనుకుంటున్నాడు. మరి మాకైతే రామకృష్ణారెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ పరిపాలన విధానం బాగోలేదు. రామకృష్ణారెడ్డి గారికి అవకాశం ఉందండి. జగన్ చేసే పథకాలు కూడా జనాలకు నచ్చినాయండి. పథకాలు కూడా మీకు వచ్చే వాళ్ళకి వస్తున్నాయి తప్ప రాని వాళ్ళకి ఏమి లేవని. జగన్ పేరు చెప్తే ఇరా ఓటు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. రామకృష్ణారెడ్డి అన్న వ్యక్తి ఏ పార్టీలు ఉంటే అదే పార్టీ అంతే. జగన్ గారి పరిపాలన సంక్షేమం తప్ప అభివృద్ధి లేదండి. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఒక పక్కేమో రామకృష్ణారెడ్డి గారు, మరొక పక్కేమో ఇది వరకు వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి సూర్యనారాయణ రెడ్డి గారు నిల్చున్నారు. ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థికి గెలిచే అవకాశం ఉందంటారు రానున్న ఎన్నికలు? అంటే అండి మనం తీసుకున్నది మనం మేలు చేయాలి కదండి. మాకైతే అమ్మఒడి అందుతుందండి, విద్యాదీవెన ఇస్తున్నారు, ఏంటది రైతు భరోసా ఇచ్చారండి, పైగా ఇల్లులు కూడా ఇచ్చారండి, ఇల్లు పట్టాలు ఇచ్చారండి. జగన్ గారు మేలు చేశారు. సత్యనారాయణ రెడ్డి గారు కూడా అంటే ఊర్లోకి ఇక చేస్తారు. అలాగని రామకృష్ణారెడ్డి గారు ఇంకా మంచివాళ్ళండి. అతను ఎందుకంటే అప్పుడు అతని దాంట్లో ఉండేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడాను అందరికి చాలా మేలు చేశారండి. నా షాప్కి ₹1,00,000 లోన్ ఇచ్చారు, 50,000 సబ్సిడీ చేశారండి. అతను చాలా మేలు చేశారండి రామకృష్ణారెడ్డి గారు కూడాను. అలాగని మరి జగన్ అన్న కూడా చాలా బాగా అందరిని చూస్తున్నారు కదండి. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు టీడీపీ పార్టీలో కొన్నాళ్ళుగా వాళ్ళ నాన్నగారు తండ్రి గారి స్థానం నుంచి వరుసగా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు కూటమిలో భాగంగా బీజేపీ పార్టీలో అయితే ఈయనకి సీట్ రావడం జరిగింది. కూటమి భాగంగా అదే అండి ఏం చెప్తే చేయాలి కాబట్టి ఆయనకి బీజేపీలో ఇచ్చారండి. ఇప్పుడు బీజేపీలో ఇప్పుడు ఆయన నిలబడి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా? అంటే ఇది వరకు ఆయన తెలుగుదేశం అభ్యర్థులు కూడా, ఓటర్లు కూడా, అభిమానులు కూడా, కార్యకర్తలు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. సడన్ బీజేపీ పార్టీ కన్నువ కప్పుకున్నప్పటికీ వీళ్ళందరూ సపోర్ట్గా నిలుస్తారంట. అంటే మరి తప్పక నిల్చున్నారు కదా సార్. మరి ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం ఎవరు చంద్రబాబు నాయుడు గారే బీజేపీలోకి వచ్చేసారు కమలం గుర్తులోకి. మరి రామకృష్ణారెడ్డి గారికి తప్పదు కదండి, అందుకు నిల్చున్నాం. అతనికి ఉన్న అభిమానులు అతనికి ఉన్నారండి, డాక్టర్ గారికి ఉన్న అభిమానులు డాక్టర్ గారికి ఉన్నారండి, ఉన్నాయండి. ఇద్దరు ఈక్వల్గా ఉన్నారండి. కాకపోతే జగన్ రెడ్డి గారు మనకు చేశారండి, ఎన్నో మేలు చేశారు. ఆ మేలు మనం మర్చిపోకూడదు కదండి. అందుకే రామకృష్ణారెడ్డి గారు మా ఊరు పరంగా మాకు మంచివాళ్ళండి, రామవరంగా. అదండి. ఇప్పుడమ్మా రాష్ట్ర పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందా, చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం? ముఖ్యమంత్రిగా అయితే జగన్ రెడ్డి గారు గెలుస్తారండి. అందుకే కారణం ఏంటంటే ఎంతమందినో ఆదుకుంటున్నారండి. ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాం మేము జగనన్న వల్ల, జగనన్న వల్ల. జగనన్న మాకు ఈమెయిల్ చేస్తున్నారు, ఆమెయిల్ చేస్తున్నారు, సెల్ ఆన్ చేస్తే చాలండి వస్తున్నాయండి. ఊరి పరంగా అంటే మా రామవరం పరంగా రామకృష్ణ గారు చాలా దేవుడండి. అలాగని సత్యసూర్యనారాయణ రెడ్డి డాక్టర్ గారు ఇంకా దేవుడండి. మా ఊరి పాలన అయితే రామకృష్ణారెడ్డి గారు చాలా మంచివాళ్ళు. ఇప్పుడు సంక్షేమ పథకాలు మీకు అందాయండి? అందాయండి. ఎలా ఉంది సంక్షేమ పథకాలు? అన్ని కరెక్ట్గా జగనన్న అన్నట్టు వేశారండి. ప్రతి ఒక్కరికి అందరికేనండి, అందరికీ వేసారు లేదు, నాకు మాత్రం అన్ని ప్రతి ఒక్కటి అందేయండి. ఇది మిషన్ షాప్ అండి, మిషన్కి 10,000 వేసారండి, వచ్చిందండి. నాకు భూమి ఉందండి, ఏంటంటే రైతు భరోసా అందిందండి, అమ్మఒడి అందిందండి, ఇల్లు పట్టాలు ఇచ్చారండి, విద్యాదీవెన అందిందండి. మరి ఇంకేం కావాలండి? ఆ అభిమానం అంతా. అంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. అలాగే అమ్మా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారు కూటమితో వస్తున్నారు. ఎంతవరకు ఈయన్ని ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? ఈయన మీద గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద అండి అందువల్ల ముగ్గురు నలుగురు ఎంత కలిసినారండి జగన్ రెడ్డి గారికి ఎదిరించలేరండి. మా ఊరు పరంగా అయితే రామకృష్ణారెడ్డి గారు డాక్టర్ గారు ఇద్దరు దేవుళ్ళేనండి. పైన సీఎం గారు అయితే మాత్రం అండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. పవన్ కళ్యాణ్ అంటే అస్సలు చిరాకండి ఎవరికైనా కూడానండి. అతను డైలాగులు బాగోలేవు, అతను మాట్లాడే అందం లేదండి, పెద్దల్ని గౌరవించట్లేదు, మరి పదవిని గౌరవించట్లేదు, మనిషిని ఎవరికి చెప్తే వాళ్ళు మాట్లాడితే కులం 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 అంటున్నారండి. అది ఎక్కడండి? ఇప్పుడు మనం నిల్చున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, పాదయాత్ర చేశారు, అమ్మ మీకు ఇది చేస్తా అది చేస్తా అన్నారు, అన్నీ అలా చేశారండి. ఇప్పుడు కూడా అతను జాగ్రత్తగానే మాట్లాడుతున్నారు, అంతే కదండి. అదండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా
జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. మా ఊరి పనులు మాత్రం రామకృష్ణారెడ్డి గారు దేవుళ్ళే, అలాగని మా డాక్టర్ గారు దేవుడేనండి. అమ్మ ఇక్కడ మీ నియోజకవర్గంలో ఒక పక్కేమో రామకృష్ణారెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యే గారు, అవునండి. ఒక పక్కేమో సూర్యనారాయణ రెడ్డి గారు నిలబడుతున్నారు. అవునండి. ఇద్దరిలో గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? ఎక్కువగా చెప్పాలంటే సారు సీఎం జగన్ గారే పైన వస్తారనుకుంటున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే గారు మరి అదైతే దెబ్బ కింద ఉన్నారండి. మరి ఎవరి పేరు అంటే రామకృష్ణారెడ్డి గారు కూడాను ఇది వరకు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళు కొన్ని తరాలుగా గెలిచి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సడన్ గా ఇప్పుడు బీజేపీ పొత్తుల భాగంగా బీజేపీకి వెళ్ళారు. అది మళ్ళీ ఆయన బీజేపీలో వెళ్ళినందుకు ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? గెలిచే అవకాశం అంటే అదేమో నాకు తెలదు కానీ సారు ఇక్కడ దెబ్బ కిందే ఉన్నారండి. ఇంకా ఏంది ఎలా ఉందండి సూర్యనారాయణ రెడ్డి గారిది అంటే మరి బాగానే చేశారండి. అమ్మఒడి ఇవన్నీ అందుతున్నాయండి. ఇప్పుడమ్మా మీ పైన రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు. నేనైతే సీఎం జగనే వస్తారనుకుంటున్నానండి పైన. అందుకల కారణం ఈ పథకాలు పెట్టారు కదండి సార్, అమ్మఒడి, విద్యా దీవెన. లబ్ధి పొందాం సార్. బాగానే ఉన్నాయండి. బాగుంటుంది అనుకుంటున్నామండి. ప్రజలకి ఎవరు మంచి చేస్తే వాళ్ళు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమితో వస్తున్నారు, ఆయన గెలిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ పథకాలని మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా, ఆగిపోయే అవకాశం ఉందంటారా? అదైతే నాకు తెలియదు సార్. ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే ఈయన బాగానే అన్ని ఇచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ అభిప్రాయం ఏంటి, ఆయన కూడా వస్తారా? అదైతే ఇంకా అది నా మనసులో మాట అండి. వీళ్ళిద్దరిలో ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఎవరికి ఉందండి? రామకృష్ణారెడ్డి గారికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకనండి? అంటే ఈయన చేసిన పోరాటం అటువంటిదండి. ఆయన చేసిన అవినీతి మీద ఈయన చేసిన పోరాటానికి ప్రజల్లో నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. అలాగే మొన్న నామినేషన్ రోజుని కూడా చాలా విపరీతమైన క్లౌడ్ వచ్చిందండి. నెక్స్ట్ ఈయన ఇప్పుడు కూడా ఓడిపోయినా కూడా 5 సంవత్సరాల్లోనూ కూడా ఎక్కడ విరామం లేకుండా ఇదే పనిగా ఇదే కూడుగుడ్డ కింద తిరుగుతున్నాడండి ప్రజల్లో. సార్ ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ తండ్రి నుంచి టీడీపీ పార్టీలో ఆ పార్టీలో కంటిన్యూగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. అంటే అప్పటి వరకు తెలుగుదేశం అభ్యర్థులు కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఆయన వెంట నడిచిన వాళ్ళు ఇప్పుడు బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నందుకు ఏమన్నా విడిపోయి దూరంగా అయ్యే అవకాశం ఉందా? ఏం లేదు. లేదా ఆయనకు అండంగా నిలబడే ఆయనకు అండగా అసలు ఆయన బీజేపీలో కదా, ఆయన ఇండిపెండెంట్గా వస్తే కూడా ఆయన కూడా ఉండటానికి కార్యకర్తలు అందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. కానీ అనుకోకుండా బీజేపీ టికెట్ ఇవ్వడం మీరు అంగీకరించారు. ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ సొంత ఇంట్లో మనిషిలాగా ఆదరించారు. ఆయన్ని ఆదరించి ఆయన్ని ఇప్పుడు ప్రజలే తీసుకెళ్తున్నారు. ఆయన తీసుకెళ్తున్నారు. సార్ ఇప్పుడు సూర్యనారాయణ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? ఇక్కడ ఏమైనా అభివృద్ధి చెందిందా? అభివృద్ధి అంటే లేదండి, ఏదో కొత్త సంక్షేమం చేశారు తప్ప అభివృద్ధి అయితే జీరో అండి ఇక్కడ ఆనపత్తి నియోజకవర్గంలో. అప్పుడు టీడీపీ టైంలో రామకృష్ణారెడ్డి గారి టైంలో చేసిన డెవలప్మెంట్సే తప్పండి, అయ్యే తప్ప ఇప్పుడు డెవలప్మెంట్ లేదండి. మెయిన్ సంక్షేమం ప్రతి గవర్నమెంటే చేస్తుంది, కానీ డెవలప్మెంట్ చేయాలండి. మెయిన్ ప్రజలకు కావాల్సింది డెవలప్మెంట్ కావాలండి. రోడ్లు లేవండి, ఎక్కడికక్కడ గోతులు పడిపోతాయి, యాక్సిడెంట్లు చాలా, రోడ్ల విషయంలో అయితే చాలా విపరీతం. అలాగే పథకాలు కూడా మీకు వచ్చే వాళ్ళకి వస్తున్నాయి తప్ప రాని వాళ్ళకి ఏమి లేవండి. కొంతమందికి అందుతున్నాయి, అది కూడా పార్టీ పరంగా వెళ్ళిపోతున్నాయి, రకరకాలుగా వెళ్ళిపోతున్నాయి. పైకి చెప్పేది అయితే పార్టీ పరంగా లేదు అంటారు, కానీ పార్టీ పరంగానే వెళ్తుందండి పైది కూడాను. సార్ ఇప్పుడు పైన రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఏమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీకి సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి అధిష్టానం స్వీకరించేది ఎవరంటారు? ఎవరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉందండి? ముఖ్యమంత్రిగా అయితే చంద్రబాబు నాయుడుకి ఈసారి అవకాశం ఉందండి. ఎందుకంటే జగన్ గారి పరిపాలన సంక్షేమం తప్ప అభివృద్ధి లేదండి. మెయిన్ అది ఇప్పుడు యువతకి కావాల్సిన ఉద్యోగాలు లేవండి, యువతకు ఉద్యోగాలు లేవండి. కనీసం రెంట్ కార్లు ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డులు తీసేసారండి. అద్దెకి కార్లు తిప్పుకుంటారు పాపం లేబర్ అండి వాళ్ళు, అటువంటి వాళ్ళు రేషన్ కార్డులు తీసేసారు. అలాగే ఇప్పుడు హౌసింగ్ లోన్లో పెట్టుకుంటే బ్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావాలంటాడు, అలా రిటర్న్స్ వేసుకున్న వాళ్ళకి కూడా రేషన్ కార్డులు తీసేసారు. వాళ్ళంతా కూడా లేబర్ అండి పాపం. వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకోవడానికి లోన్ కోసం ఏదో 4 లక్షలు 5 లక్షలు లోన్ కోసం వెళ్తే వాళ్ళు రేషన్ కార్డులు తీసేసారు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయని చెప్పేసి. అలాగే వాళ్ళ రైతులని చాలా విపరీతమైన ఇబ్బందులు పెట్టారండి. రైతు భరోసా కేంద్రాలు అని చెప్పేసి ప్రతి తొలకరికి దాలవకి కూడా
ఈ రైతు భరోసా కేంద్రాలకు తిరుగుతుంది సరిపోతుందండి రైతుకి. సరే ఏదో కష్టపడి ఇబ్బంది పడి రైతు భరోసా కేంద్రం చుట్టూ తిరిగి ధాన్యం అమ్మిన తర్వాత 3 నెలలు 4 నెలలకి ధాన్యం లెక్క వస్తుంది. ఈ లోపల వీళ్ళకి అప్పిచ్చేవాడు ఎవడ ఇస్తలేదండి రైతుకి, ఈ కౌలు చేసుకునే వాళ్ళకి. ఈ రైతు ఏమో ₹1 వదలడు, రైతుకి ఇవ్వాల్సింది రైతుకి ఇచ్చేయాలి. కౌలుదారుడు బాగా ఇబ్బంది పడ్డాడు, దాని మీద వ్యతిరేకం బాగా ఎక్కువగా ఉంది. సో ఆయన ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ముందుకు కొనసాగలేదని చంద్రబాబు నాయుడు గారు వస్తే మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాక్ట్ తీసుకొచ్చారు, భూ యాక్ట్, ల్యాండ్ యాక్ట్. అవును, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఆ యాక్ట్ అంటే ఆ యాక్ట్ చాలా దారుణమైన యాక్ట్ అండి అది. ఈవేళ ఎందుకంటే అండి, ఇప్పుడు మనం 1 ఎకరా పొలం మనం కొనుక్కుంటా అండి, దాని తాలూకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ చెట్టుకుంటుంది, మనకు జిరాక్స్లు ఇస్తారు. ఆ జిరాక్స్లు అట్టుకు రేపు పొద్దున మనం బ్యాంక్ ఏదో లోన్ కోసం వెళ్తే బ్యాంక్ కూడా మనకు ₹1 ఎవడో అవతల పొమ్మంటాడండి. గవర్నమెంట్ దగ్గర చెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది, అసలు ఒరిజినల్ డాక్యుమెంట్ గవర్నమెంట్ దగ్గర చెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అది కరెక్ట్ కాదు కదండి. అది ఇప్పుడు నా పొలం నా తాత ఇచ్చాడు, లేకపోతే నా తండ్రి ఇచ్చాడు, నాకు దాని మీద జగన్ బొమ్మ వేసుకుంటే అది కరెక్ట్ కాదు కదండి. అది నా తాత బొమ్మ వేసుకోవాలి, లేకపోతే నా తండ్రి బొమ్మ వేసుకోవాలి, నాకు ఆస్తి ఎవరు ఇచ్చారు వాళ్ళ బొమ్మ. ఇప్పుడు నాకున్న ఎకరం జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటాం, అయితే జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటే అరిసంతాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదండి నాకు, మా తాతల పరంగా వచ్చింది. దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకేస్తాం. తర్వాత సర్వే అనేది సోషల్గా జరిగేదండి, అది మామూలుగా కంటిన్యూషన్ ప్రాసెస్లో జరిగే ప్రోగ్రామ్ సర్వే అండి. అది ఆ సర్వే రాళ్ళ మీద కూడా జగన్ బొమ్మ వేసుకుని అది కరెక్ట్ కదా. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో పార్టీ పెట్టి పుష్కర కాలం పాటు పార్టీని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. అప్పుడు 2019లో ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అప్పుడున్న అభిమానులు కాస్త ఓటర్లుగా మారకపోయినా ప్రజాదారం తక్కువ ఉంది. ఇప్పుడు ప్రజాదారం పెరిగింది. ఒక సింగిల్గా పోటీ చేసిన 20-30 స్థానాల్లో కైవసం చేసుకునే స్థానం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు 21 సీట్లకి అంకితం అయ్యి తను తగ్గించుకుని సపోర్ట్ చేయడం గల కారణం ఏంటి? దీనివల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమన్నా ప్రమాదంలో పడే అవకాశం ఉందంటారు? అంటే ఒక రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ఈవేళ. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందండి, ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకో రకంగా ఏ రకంగా చూసుకున్నా కూడా అన్ని రకాలుగాను కూడా చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇటువంటి పరిస్థితుల్లో విడివిడిగా వెళ్ళి ఓట్లను చీల్చుకుని, ఎందుకంటే గత 2019 ఎన్నికల్లో చూశారండి, టీడీపీ జనసేన ఇడిపోయి పోటీ చేయడం వల్ల ఓట్లు షేరింగ్ డిఫరెన్స్లో వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు వచ్చినాయి తప్ప, నిజంగా ఆ రోజున కూడా ఇలా కలిసి చేస్తే వైఎస్ఆర్సీపీకి 150 సీట్లు రావండి. అక్కడ వీళ్ళిద్దరు ఒక కాంబినేషన్ అక్కడ ఇడిపోయి చేయడంలో ఇంచుమించు 70-80 సీట్లు డిఫరెన్స్ వచ్చినాయండి. ఈవేళ వీళ్ళు కలిసి చేయడంలో ఆ 70-80 సీట్లు మరలా వీళ్ళకి కలుతాయండి. దాని మీద వీళ్ళు ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని సేలనివ్వకూడదనే ఒకే ఒక కారణంతో ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను అరికట్టడం కోసం వీళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. ఎవరికొందంటే పెద్దల్లో చూస్తే ఈయనకొంది. ఇంకా అసలమే జగన్ పేరు చెప్తే ఇరా ఓటు, అది ఇంకెందుకు వచ్చింది? అది మా సేలు పోయేటప్పుడు ఇంక మేము ఎలాగేస్తాం, మా సేలు ఇబ్బంది పెట్టేటప్పుడు మేము ఎలాగేస్తాం. అది రాష్ట్రపరంగా ఎవరు వస్తారంటారు? చంద్రబాబు నాయుడు గారా లేకపోతే? చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు సుఖం. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకేమే పథకాలు? మాకు పథకాలు ఏంటి, మా సేలేపోతుంటే పథకాలు అంటారండి. మా వ్యవసాయం మాకు ఉండేలా లేదంటుంటే ఇంకెందుకు పథకాలు మాకు? రైతుల పరంగా అయితే ఆయన ఏం చేయలేదు. అబ్బా ఆయన బొమ్మ వేసుకో, మా సేల మా భూమి మీద ఆయన బొమ్మ ఏంటి, ఆయన బొమ్మ వేసుకోవడం ఏంటి? ఇప్పుడు ఏ ప్రభుత్వం అని వేసారా? ఎవరు బొమ్మ నేను వేసారా? మరి మీకు తెలుస్తుంది కదా, మళ్ళీ మమ్మల్ని అడుగుతారంటే మీకు తెలిసిన అన్ని మీకు తెలనిసం ఏమి కాదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది. ఆయన రావాలనుకుంటున్నారా సార్? మీ నియోజకవర్గంలో ఒక పక్కేమో సూర్యనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, అదే మరో పక్కేమో రామకృష్ణ రెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? రామకృష్ణారెడ్డి గారికి. కారణం అండి? ఆయన సర్వీస్ మెంటాలిటీ. ఇప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు. పోరాట పత్యం ఉన్న నాయకుడు, పొలిటికల్ నాయకుడు, మంచి నెంబర్ 1 పొలిటికల్ నాయకుడు. అందుకని అతనికి అవకాశం ఎక్కువ ఉంటుంది. పార్టీ కదా, బీజేపీ లేకపోతే ఇంకోటాని కాదు, రామకృష్ణారెడ్డి అన్న పర్సన్కి వ్యక్తిగతంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన టీడీపీ పార్టీ నుంచి వాళ్ళ తండ్రి గారిని టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు సడన్గా ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ పార్టీ కండువా అయితే కప్పుకోవడం జరిగింది. అంటే పార్టీ మారినందుకు ఆయనతో నడిచిన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో ఒక ఓటర్స్ కానీ ఏమన్నా వెనకడుగేసే అవకాశం ఉందంటారా? లేదా ఆయన
పార్టీ మారిన పార్టీకి వేరే కండు కప్పుకున్నాను. ఒక్క వ్యక్తి కూడా పోలే, అందరూ ఆయన వెంట వచ్చేసారు. ఆయన ఏ పార్టీలో ఉంటే అదే పార్టీ అంతే. ఇక్కడ పార్టీ ఉండదు. వ్యక్తిగతంగా రామకృష్ణారెడ్డి పార్టీ అంతే. రామకృష్ణారెడ్డి అన్న వ్యక్తి ఏ పార్టీలో ఉంటే అదే పార్టీ అంతే. బీజేపీ కాదు, రేపొద్దున కాంగ్రెస్లోకి పోని, రేపొద్దున లేకపోతే వైఎస్ఆర్లోకి పోని అతని వెంటే నా కార్యకర్తలు ఉంటారు. ఇండిపెండెంట్గా ఉన్నా కానీ ఆయన అతని వెంటే ఉంటారు. అతని పార్టీ సంబంధం కాదు. సార్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రాష్ట్రపరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవకాశం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడే. ఎందుకనండి ఈయన ప్రభుత్వం బాగాలేదనా? ప్రభుత్వం బాగలేదు, జగన్ పరిపాలన విధానం బాగోలేదు. రోడ్లు కానీ, అతని మెంటాలిటీ కానీ, రైతులకు కానీ, ఇప్పుడు ఈ భూ చట్టం పెట్టాడు. ఏంటి పాస్బుక్ల మీద పాస్బుక్లు ఉంది. పాస్బుక్ ఎవరిచ్చారు? ఆస్తి ఎవరిది? మన అమ్మ, మన నాన్న, మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు అయ్యి. ఆ ఫోటో పెట్టి ఇంతకుముందు ఎన్టీ రామారావు టైంలో పెట్టారు కదా పాస్బుక్లు, జాతీయ సింబల్, న్యాయబద్ధంగా జాతీయ సింబల్. ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా జాతీయ సింబల్ వేసుకోవచ్చు, తప్పులేదు. రేపు పొద్దున్న ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఆడ తీసి మళ్ళీ నేను నా ఫోటోలు ఎడతానంటాడు. ఆడి తర్వాత మళ్ళీ ఇంకొకటి వస్తాడు, ఆడు మళ్ళీ నా ఫోటో ఈ ఫోటోలు తీసి ఆ ఫోటోలు ఎడతానంటాడు. అలా ప్రభుత్వానికి ఎంత ఖర్చు అయిపోతుంది. ఆ విధానం వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం. రేపు పొద్దున్న వచ్చి ముఖ్యమంత్రి కూడా సైకో ముఖ్యమంత్రి అంటే ఆడ ఫోటోలే పెట్టి మెంటాలిటీ ఉన్నవాడు అనుకో, మళ్ళీ పాస్బుక్లు అన్నీ తీసేస్తారు. వీటికి ఎంత ఖర్చు అవుతుంది. ఆ సర్వేరాలు వేసాడు, ఒక్క సర్వేరాకి ఎంత ఖర్చు అయింది. ఎక్కడైనా చేలో ఉన్నాయో సర్వేరాలు అందరూ రైతులు తీసి పడేసాడు. కరెక్ట్గా ఇవ్వలేకపోడు కదా, కరెక్ట్గా సర్వే లేదు కదా. నీ చేను నాకు వచ్చింది, నా నుంచి నీకు ఇప్పించలేకపోయాడు కదా. ఎక్కడన్నా ఇచ్చారా అలాగా? లేదు, ఎక్కడ ఇవ్వలేదు కదా. ఆ రాళ్ళు ఉన్నాయా? ఇప్పుడు వేసిన రాళ్ళు ఉన్నాయా? మీరు చూడండి, తీసి పడేశారు. ఏంటంటే ఆ రాళ్ళు, ఆ రాయికి 4,000 కమిషన్, వాళ్ళ దగ్గర కమిషన్, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ ఎంత. ఏటి జగన్ అనే కాదు, జగన్ కొంత ఎక్కువ చేశాడు. అది ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటూ అభివృద్ధి ఏమైనా జరిగిందండి? సంక్షేమ పథకాల వల్ల కదా అభివృద్ధి అంతా పోతే. సంక్షేమ పథకాలు ఎవరికి వచ్చినాయి? సంక్షేమ పథకాల్లో కూడా కోత పేరుకి పెట్టాడు. మళ్ళీ అది ఉంటే ఏదో, లేకపోతే ఇప్పుడు ఎవరికి వచ్చేది, నీకు కారు ఉంటే ఇవ్వనంటాడు. ట్యాక్సీ డ్రైవర్ ఉంటాడు, కారు ఆడి పేరున ఉంటుంది. రాత్రి ఒక పర్సన్ చెప్పాడు, ట్యాక్సీ డ్రైవరే, ఎక్కడ దాక్షారం నుంచి వచ్చాడు. నేను టిఫిన్ చేస్తుంటే హోటల్లో, ఏమంటే నాకు ట్యాక్సీ తిప్పుకోవడానికి నేను కారు కొనుక్కున్నాను, నా పేరున ఉండిపోయింది కారు, అందుకని నాకు ఏ పథకం రావట్లేదు. ఏంటంటే కారు ఉంది అంటున్నారు. నేను కారు తిప్పుకు బతికిపోండి. రాత్రి టిఫిన్ చేస్తుంటే హోటల్లో ఎవరినో తీసుకుని వెళ్ళి వచ్చి చెప్పాడు. నేను ప్రామిస్గా చెప్తున్నాను ఈ మాట. ఓకే, మన పార్టీ వ్యతిరేకత గట్రా కాదు అంత. సో ఆయనకి వ్యతిరేకత అయితే ఉంది, జగన్ గారు వ్యతిరేకత అయితే బాగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇటువంటి రాష్ట్రం అప్పుల్లో ఉందని అంటున్నారు కదా, ఆయన వస్తే ఇది ఏమైనా మార్చి ముందుకు లాభసాటికంగా కొంచెం అభివృద్ధి వైపుగా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? ఉంటుంది, ఎందుకంటే ఆడ విజన్ ఉన్న నాయకుడు. చంద్రబాబు నాయుడు అన్నప్పుడు కొంచెం బుర్ర ఉంది, విజన్ ఉంది. కొద్ది ఆదాయ వనరులు అయ్యి మళ్ళీ చమకొచ్చగలుగుతాడు. ఇప్పుడు రాజధానికి అక్కడ అమరావతిలో ఎంత పెట్టారు? బోర్డు పెట్టేసి ఉన్నారు కదా. ఇప్పుడు జగన్ వచ్చాక అన్ని తుప్పలు మలిచిపోయి మేము చూసాం, ఫస్ట్లో చూసాం, ఇప్పుడు చూసాం. అటు సైడ్ వెళ్ళినప్పుడు అదంతా ఎవరిది? మనదే కదా, మనకు వచ్చే మన ప్రజల ధనమే కదా. అదంతా పాడు చేసేది. వ్యక్తిగతానికి పోయి టిడ్కో ఇల్లు ఉన్నాయి మెండపేటలో. ఎప్పుడు కట్టారు? మెండపేటలో తెలుగుదేశం టైంలో కట్టారు. మొన్నటి వరకు ఆపు కూర్చున్నాడు, ఇప్పుడు ఎలక్షన్ వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నాడు. ఎంత నష్టం అది జనానికి కూడా. పాపం ఆ డబ్బులు కట్టిన వాళ్ళు మొన్నటి దాకా ఇవ్వదు ఇవ్వమన్నారు. పైకి అధికారం ఉన్న వాళ్ళు పైకి చెప్పలేరు కానీ ఓటు వేయరు కదా. మరి ఏదన్నా డబ్బులు గట్టిగా ఇచ్చేస్తే కానీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంక్షేమంలో కొన్ని వాగ్దానాలు చేశారు అప్పుడు ఎలక్షన్స్లో. మద్యపాన నిషేధం అన్నారు, 3 రాజధానులు అన్నారు. అవి ఎంతవరకు అవే అంటారు? అసలు మద్యపాన నిషేధం చేశాకనే ఓటు అడగడానికి వస్తాను అన్నాడు. మద్యపాన నిషేధం ఎక్కడ చేశాడు? ఎదరు మరి ఫ్యూచర్లో కూడా ఆ మద్యం మీద అప్పు తెచ్చేసాడు కదా. పాత బ్రాండ్లు కొత్త బ్రాండ్లే అన్నీ జే బ్రాండ్లే కదా. ఎక్కడ అప్పు పోనీ రేపు పొద్దున్న వచ్చినప్పుడు కూడా మద్య నిషేధం చేసే పరిస్థితి లేకుండా ఈ ఇన్కమ్ అంతా చూపించి అప్పుడే అప్పు తెచ్చేసాడు కదా. వాస్తవమే కదా అది. ఇంకా
రేపు పొద్దున్న వచ్చినప్పుడు నెక్స్ట్ ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా మద్యం నిషేధం ఎలా చేయగలుగుతారు? దశల వారీగా చేస్తాను, రేటు తాగలే, ముట్టుకుంటే చేకొట్టేలా చేస్తానన్నాడు. ఎక్కడ అంటుకుంటుంది అది? ఎవడు సామాన్య మానవుడు చీప్ ఎవడు తాగుతాడు? ఇంకా ఆ పెర్సన్ ఉన్నాడు, జట్టుపల్లిలోకి వెళ్తాడు. ఇంతకుముందు 100 తాగేవాడు, ఇప్పుడు 400 అవుతుంది ఖర్చు. అయినా కిక్కి లేదు, నాకు కిక్ ఇస్తలేదు అంటాడు. అంటే నేను మద్యం తాగని నాకు అలవాట్లేదు అని చెప్తున్నాను. నేను జనంలో 3 రాజధానులు ఇంతకీ ఎక్కడన్నా ఒక రాజధాని ఉండాలి, కానీ ఒక పని మీద వెళ్తా మీరే ఉంది, ఒక పని మీద వెళ్తారు. ఇప్పుడు అమరావతి ఉంటుంది, అమరావతి వెళ్ళి మీకు కోర్టు పని ఉన్నా చూసుకుంటారు, సచివాలయం పని ఉన్నా చూసుకుంటారు, ఇంకో సెక్రటరియట్ పని ఉన్నా అక్కడ అన్ని మొత్తం మీకు అన్ని పనులు చూసుకుని వచ్చేస్తారు. ఓ పనికి ఈ మూలకి వెళ్ళి, ఓ పనికేమో కర్నూలు వెళ్ళి, ఒక పనికేమో వైజాగ్ వెళ్ళి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదు. ప్రజలు ఇబ్బంది, ఆ పని మీద వెళ్ళి కూడా ఇబ్బంది పడతారు. జరగను కూడా లేదు కదా, జరగలేదు కదా, ఎక్కడ చేసేటో చేయడు. ఏదో జనంలో అలా ఈ ఒక రకమైన యాక్టేషన్ తేడా జనాన్ని మభ్య పెట్టడం కోసం చెప్పిన మాటలు అంతే. 3 రాజధానులు ఎక్కడున్నాయి? ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉన్నాయా? ఎక్కడన్నా ఒకటే రాజధాని ఉంటుంది. ఒక ఇండియాకు ఒక రాజధాని, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని, ఒక జిల్లాకు ఒక రాజధాని ఉంటుంది. ఇప్పుడు జిల్లా తీసాడు, జిల్లాకు ఒక రాజధాని ఉంటుంది. మండలకు హెడ్ క్వార్టర్, మండలానికి ఒక రాజధాని, అంతే కదా. మండల హెడ్ క్వార్టర్ రాజధాని. మీ మండలానికి లక్కడోటి పెడుతుంది, ఊరికి ఓటు పెడుతుంది, అది ఎలా ఉంటుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 23 సీట్లకి రాజీ పడి అతనితో పొత్తులో కూర్చున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారా? అలా కూటమి గెలిచే అవకాశం ఉందంటారా? ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఏమైనా ప్రమాదం అయ్యే అవకాశం ఉందంటారా అలా కలవడం వల్ల? వీళ్ళతో కలకపోతే పవన్ కళ్యాణ్కి ఒక్క సీటు కూడా రాదు. రాదు పోల్చుకున్నా రాదు. అసలు కలవడం వల్ల పవన్ కళ్యాణ్కి కొంచెం పర్సెంటేజ్ ఓటింగ్ ఉందన్నమాట. 100% కరెక్ట్. కొంత శాతం ఓటింగ్ ఉంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి. కొంచెం క్యాస్ట్ పరంగా కూడా ఉంది, వేస్తారు పవన్ కళ్యాణ్కి వాళ్ళు ఓట్లు వస్తాయి. కానీ ఒక ఎమ్మెల్యే కూడా పూర్తిగా నెగ్గేసేంత కెపాసిటీ పవన్ కళ్యాణ్కి లేదు. అప్పుడు లాస్ట్ టైం ఆ రాజులు కూడా ఎందుకు వచ్చింది? అక్కడ ఆ వ్యక్తి బట్టి వచ్చింది. లేకపోతే జగన్ లాస్ట్ టైం జగన్ వేవ్, ఆ జగన్ వేవ్లో కూడా అక్కడ ఒక సీట్ వచ్చిందంటే ఆడు ఓడిపోయాడంటే రాజుల్లో అక్కడ వైఎస్ఆర్ అభ్యర్థి వాడి మీద ఉన్న బ్యాట్ వల్ల జనసేన అభ్యర్థి గెలిచాడు అక్కడ. లేకపోతే ఒక సీటు కూడా రాదు, ఎప్పుడూ కూడా రాదు. అక్కడ జనసేన అన్నది ఎప్పుడూ రాదు. ఓటింగ్ ఉంది కానీ అసెంబ్లీలో అడుగు పెట్టేసి అంత ఒక్క సీటు కూడా ఎప్పుడు అంత పొత్తు పెట్టుకోవటం వల్ల వీళ్ళకి ప్లస్సే, తెలుగుదేశానికి ప్లస్సే, జనసేనకి ప్లస్సే. ఓకే, ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. లాస్ట్ టైం ఇక గణపతి నియోజకవర్గం బీజేపీకి ఎన్ని వచ్చినాయి? 600 చిలుకు ఓట్లు వచ్చినాయి. నోటాకి ఎన్ని వచ్చినాయి? 1800 అంత వచ్చినాయి. నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు చూడండి బీజేపీకి ఎంత వస్తుంది? గెలవడం ఖాయం, గెలవకపోయినా ఎడ్జుకు వచ్చేస్తుంది కదా. ఎందుకు వస్తుంది? అది వ్యక్తిని బట్టి అంతే, పార్టీ కాదు. అలాగా పవన్ కళ్యాణ్కి ఓటింగ్ ఉన్న మాట వాస్తవం. కానీ ఒక్క సీటు కూడా గెలిచేసి అంత ఓటింగ్ ఉండదు. పొత్తు పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ప్లస్, వాళ్ళకి ప్లస్, ఇద్దరికి ప్లస్. కూటమి రావాలనుకుంటున్నారండి? కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కూటమి రావాలి కదా. ఓకే, అంటే జగన్ కూడా కొన్ని పనులు చేశాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళు అంటారు కాపు వర్గం ఏముంటుంది, మమ్మల్ని నమ్మేశాడు అంటే అందులో యాంటీ వర్గం, మమ్మల్ని నమ్మేశాడు, ఏదో ఇచ్చేసాడు, 20 సీట్లుగా ఒప్పేసుకున్నాడు అని చెప్తారు. 20 సీట్లకు ఒప్పేసుకోకపోతే పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సినిమా టికెట్ పెంచుకొని ఇచ్చేవాడు కాదు, సినిమా రిలీజ్ కానిచ్చేవాడు కాదు, నాన్న ఇబ్బందులు పెట్టాడు కదా వ్యక్తిగతంగా కూడాను. ఏంటి ఒక మాట అంటే తట్టుకోలేని మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. దాని మీద పవన్ కళ్యాణ్ విపరీతమైన ఇబ్బంది పెట్టాడు పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి. అందుచేత మనం ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే మనం చేయమనుకున్నాడు పవన్ కళ్యాణ్. అందుచేత కలిశాడు. అలా కలడం వల్ల తెలుగుదేశానికి ప్లస్, జనసేనకి ప్లస్. బీజేపీకి ఒక సీట్ వస్తుంది ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో? రాదు కదా. ఇప్పుడు చూడు ఒక 5-6 సీట్లన్నా గ్యారంటీకి వస్తాయి.
కలడం కూటమి వాళ్ళు అందరికీ ప్లస్ కూటమి వాళ్ళకి. అన్న ఇక్కడ మీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఒక పక్కేమో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు, ఒక పక్కేమో రామకృష్ణ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఇద్దరులో ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం వరకు ఉందంటారు? సూర్యనారాయణ రెడ్డి గారికి ఎక్కువ ఉంది. ఎందుకనన్నా? చేసిన పథకాలు మొన్న మా ఊళ్ళో ఒక 300 మందికి సైట్లు కూడా ఇచ్చారు, ఇళ్ళ పట్టాలు. పొత్తులో ఏమన్నా రామకృష్ణ రెడ్డి గారు నెగ్గొచ్చు అనుకుంటున్నాం. అది పొత్తులో అంటే ఇప్పుడు రామకృష్ణ రెడ్డి గారు కూడాను ఇది వరకు తెలుగుదేశం పార్టీలో కంటిన్యూగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు సడన్గా బీజేపీ పార్టీ పొత్తులో భాగంగా వెళ్ళినందుకు అందుకు దానికి ఏమైనా సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తారు ఇక్కడ జనాలు? అది చెప్పలేం. ఇప్పుడు వరకు తెలుగుదేశానికి ఉన్నారు, మరి జనం ఏమవుతుంది అనేది తెలియదు. ఏమవుతుందో తెలియదు. సూర్యనారాయణ రెడ్డి గారు అయితే వచ్చే అవకాశం. సూర్యనారాయణ రెడ్డి గారు అయితే విన్ అయిపోతారని అనుకుంటున్నాం మేము. అంటే సైట్లు మొన్నే పంచారు మా ఊర్లో. ఓకే అన్న, ఇప్పుడు చెప్పండి, పైన రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? అదైతే మేమైతే జగన్ గారు అనుకుంటున్నాం. మరి ఎందుకని ఆయన మీద గెలవడానికి ఈయన అంటే రీజనబుల్ గా ఆయన వేసిన పథకాలు గట్ట అన్ని బాగున్నాయి కదా, జగన్ గారు వేసినాయి. అలాగని చెప్పి అన్ని అమలు అవుతున్నాయి పిల్లలకి గట్ట అందరికి. దాని గురించి ఆయనే వస్తాడని అనుకుంటున్నాం మేము. ఆయన వస్తేనే బాగుంటది. మరి వీళ్ళు కూటమితో ముగ్గురు కలిసారు కదా, ఏమన్నా అది ఏమవుతుందనే చూడాలి. అంటే దెబ్బ మీద ఉంది. మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారు? నేనైతే జగన్ అనుకుంటున్నాను నా పరంగా. మీ పరంగా అది ఓకే అన్న. మిగతా వాళ్ళ అభిప్రాయం నాకు తెలియదు కదా. అది నేను ప్రశ్నిస్తాను అంటున్నాడు కదా, 30 కోట్లు పంచాడు, మా హీరో పంచాడు, అదే అభిప్రాయం అంతే, అంతకుమించి ఏం కాదు. అంటే అసెంబ్లీలో అడిగే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఉండాలంటారు? ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి కదా. మాకు ఎమ్మెల్యే అయితే సూర్యనారాయణ రెడ్డి గారు కావాలి, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి పిఠాపురం నెగ్గాలి. అది ఓకే. సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగనే కావాలి మాకు. జగనే కావాలి. అంటే మేము నాయబ్రాహ్మణులు, మరి 10 ఏళ్ళు మాకు ఎవడ వేయలేదు ఇప్పుడు వరకు, ఆయన వేసాడు. ఆయన వస్తే బాగుంటుంది. కానీ మీ నియోజకవర్గంలో ఒక పక్కేమో రామకృష్ణ రెడ్డి గారు బీజేపీ నుంచి, ఒక పక్కేమో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారండి? సూర్యనారాయణ రెడ్డి గారు. సూర్యనారాయణ రెడ్డి గారా? ఎందుకనండి? ఆయన అంటే ఒక అభిమానం జనానికి, మంచోడని మనిషి. అభివృద్ధి జరిగింది, జగన్ చేసే పథకాలు కూడా జనానికి నచ్చినాయండి. అది ఓకే, బాగా చేశారు. మళ్ళీ సూర్యనారాయణ రెడ్డి గారు వస్తారు. మరి పైన రాష్ట్రపరంగా చూసుకుని ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? జగన్ గారు? జగనే వస్తారనుకుంటున్నాడు. మరి ఎందుకనండి? మరి పరిపాలన బాగుంది కదండి, అందరూ పెట్టిన పథకాలు ఎవడ పురాగా చేయలేదు. ఈయన చేసిన పథకాలు ఏదంటే అది అన్ని జనానికి. ఇప్పుడు కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మాకు అదిరా ఇదిరా అంటే వాళ్ళు ఎట్లా రాసేవాడు లేదు. ఇప్పుడు ఏ పార్టీ వాడి దగ్గరికి వెళ్ళకలేకపోతుంది. వారంటీ ద్వారా పథకాలు రాయించుకుంటున్నారు, వచ్చేస్తున్నాయి. ఆ వయసు అయిందంటే వచ్చేస్తున్నాయి. అది సో ఆయన ప్రభుత్వం పనితీరు బాగానే ఉందంట. మరి వీళ్ళు కూటమితో కూడా వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ నుంచి. మనం ఎంతమంది కూటమైనా ఓట్లు వేసేవాళ్ళు మనం కదండి, అంతే కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది. మరి అభివృద్ధి పరంగా అయితే మన రాష్ట్రం వెనకబడే ఉందని చెప్పాలి కదా. మరి ఇప్పుడు ఏళ్ళెట్టి పథకాలు ఇప్పుడు జగన్ ఎడితే శ్రీలంక అయిపోద్ది అన్నారు, కరెక్టే. ఇప్పుడు ఈ పథకాలు చూస్తుంటే మొత్తం ఇంకేం లేదు. ఇప్పుడు జగన్ కూడా ఎంత ఒక 1000-2000 పెంచి చెప్పాడు అన్నీ. ఫోన్లే కోత కట్టమైన అవుద్ది అనుకుంటామండి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు పథకాలు ఏమో మామూలుగా లేవు. అది జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది అన్న. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు, ఇదేమో బీజేపీ పార్టీ నుంచి ఏమో రామకృష్ణ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఇద్దరులో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థికి గెలిచే అవకాశం ఉందంటారు? ఇద్దరికనికంటే అండి, మంచి ఏ ఏపున ఉందో ఆ ఏపుకి వెళ్తమే బెటర్. ఎలాగంటే మంచి ఇక్కడ ఉందనుకోండి, గత ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు ఏ రోడ్లు గోతులు లేవు, ఎక్కడ ఇబ్బందులు లేవు. అంటే క్లియర్గా చెప్పేస్తానండి, ఒక బ్యాందీ షాప్ కాడి నుంచి బట్టి, ఓ రోడ్లు కాడి నుంచి బట్టి, అలాగే మన కోట బియ్యం కానీ, ఒక కొనుక్కుంటే నిత్యావసర వస్తువులు కానీ ఏవి కరెక్ట్గా తక్కువ రేటుకే ఉన్నాయి. ఈ యాళ్ళు చూసుకుంటే ఒక ఇసుక రేటు కాంచి ఎక్కువ, ఇసుక రేటు ఎక్కువ, మనం కొనుక్కుండే వస్తువులు ఎక్కువ, మనం కొనుక్కుండే పెట్రోల్ ఎక్కువ, మనం తిరిగే విధానం కూడా లేదు. ఇవాళ నేను కొబ్బరికాయ వ్యాపారం చేస్తున్నాను. ఇంతకు ముందు కొబ్బరికాయ అమ్మితే మనకు హైదరాబాద్ వెళ్తాడు 13 ఏళ్ళు 12 ఏళ్ళకి వెళ్ళేది, ఇవాళ 20 ఏళ్ళు తీసుకుంటున్నారు. అంటే రోడ్లు బాగాలేదు. జగన్మోహన్ రెడ్డి 6,780 రూపాయలు లారీకి తీసుకున్నాడు.
అవి ఎందుకు తీసుకున్నారో తెలుదా? పక్క రాష్ట్రాల్లో చూస్తే 250 తీసుకున్నారు అని అన్నారు. ఆ 6,780 రూపాయలు కూడా ఎవరి మీద పడుతుంది? లారీ మీద అయితే మా మీదే పడుతుంది. అలాగే ప్రతిది కూడా అండి. ఏమంటే ఇవాళని ప్రతి విషయానికి వచ్చేటోడికి జగన్మోహన్ రెడ్డిది తప్పు. అర్థమైందండి. నేను ఎస్సీ అండి, హౌసింగ్ లోన్ లేవు. ఇప్పుడు జగనన్న కాలనీ ఇచ్చి దాంట్లోని హౌసింగ్ లోన్ ఉంది. ఎలాగ హౌసింగ్ లోన్ ఉందంటే అండి, ఆడేమన్నాడంటే జగన్ గారు ఏమన్నారంటే అండి, నేను మీకు తలమెత్తాను, నేను కడతాను, లేకపోతే మీరు కట్టించుకోండి, లేకపోతే మనిషిని ఇస్తాను కట్టించుకోండి అని చెప్పాడు. ఈ ఆల్టర్న్ హౌసింగ్ లోన్ లేదు, కట్టివోళ్ళు లేరు. అక్కడికి 1,50,000 ఎంతో కేంద్రం ఇస్తున్నారు. అక్కడ ఈయనకి వాటికి సరిపోతుంది. ఇవాళ కట్టుకుంటే 10 లక్షలు అవుతుందండి. ఊళ్ళో ఒకవేళ మా ఇల్లు పడిపోయేలా ఉంది, హౌసింగ్ కట్టుకుందాం అంటే ఇల్లు లేదు, హౌసింగ్ లేదు. మరి ఏం చేయాలి మేము? మీరే చెప్పండి, ఏం చేయాలా? అది చేయలేక ఏం చేయలేక ఇంకా ఇలాగే ఉంటున్నామండి. అదే పరిస్థితి అండి. సో ఇప్పుడు ఇక్కడైతే సూర్యనారాయణ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, మాకైతే అండి రామకృష్ణారెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. రామకృష్ణారెడ్డి గారు రావాలండి, సీఎంగా చంద్రబాబు నాయుడు రావాలండి. సరే, ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారి పరంగా చూపుకున్నట్లయితే ఆయన వాళ్ళ తండ్రి నుంచి వీళ్ళు కానీ టీడీపీ పార్టీలో కంటిన్యూగా ఉన్నటువంటి వ్యక్తులు. అవును సార్. ఇప్పుడు పొత్తులో భాగంగా ఆయనకి బీజేపీ నుంచి సీటు కండువ అయితే కప్పుకోవడం జరిగింది. అవును సార్. అంటే అప్పటి నుంచి ఆయనతో ఉన్న కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ఓటర్స్ కానీ ఏమన్నా చీలిపోయే అవకాశం ఉందా? ఉండదు సార్, ఉండదు సార్. ఇక్కడ ఎలా అంటే సార్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలని అంటే ఇంకోలానికి వద్దు సార్. రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ నాన్నగారు మూలారెడ్డి గారు అండి. మూలారెడ్డి గారు దగ్గర 45 సంవత్సరాల నుంచి ఒక మనిషి ప్రతి ఇంటికి ఒక తండ్రిలాగా, కొడుకులాగా అలా కలిసిపోడండి. ఆయన చిన్నోళ్ళకి ఒక తండ్రిలాగా, పెద్దోళ్ళకి ఒక కొడుకులాగా, మధ్యలోకి ఒక అన్నిలాగా కలిసిపోడండి. ఈ మధ్యకాలం వైఎస్ఆర్ వచ్చింది, ఈ మధ్యలో పుట్టింది, కొంచెం ఏదో అధికారం వచ్చింది. కానీ రామకృష్ణారెడ్డి గారికి కానీ, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే గారు మూలారెడ్డి గారికి కానీ ఎక్కడికే పోలేదని ఆ జనం అలాగే ఉన్నారు సార్. ఒకవేళ టికెట్ మారింది అనుకుని మీరు అనుకున్నారు, కానీ దాంట్లో ఎన్డీఏ కూటమిలో అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు పోటీ చేయి, ఈ ఏపు నుండు అంటే తప్ప ఆయన ఉండలేదండి. అందుకని ఈ ఏపుకు ఉన్నారు. కానండి ఇదంతా ఒకటే కదండి. ఇవన్నీ కుటుంబం అంతా ఒకటే అన్నప్పుడు ఎవరు ఉండదు ఏంటి? చెల్లున్నా, తల్లున్నా, కూతురున్నా అది అందరూ కలిపే తింటారు. అవునండి. అలాగే అది బీజేపీ అయినా, జనసేన అయినా, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారైనా అందరూ పెట్టిందే వాళ్ళందరూ కుటుంబంలో మాకు భోజనం పెడతారు. అలాగే ఈ రామకృష్ణారెడ్డి గారు అన్న మనిషి పోటీ చేసినా కూడా అండి మనకి ఎన్డీఏ కూటమి ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఉండు అంటే తప్ప, లేకపోతే ఈయన తెలుగుదేశం పార్టీ అయినా అది ఇది అంతా మొత్తం కలిపేయండి ఎన్డీఏ. మరి ఇప్పుడు పైన రాష్ట్రపరంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకున్నారా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే అందరం బాగుంటామండి. ఎందుకు బాగుంటామంటే సార్, ఈ ఆల్టర్ని ఏదో యాక్ట్ తీసుకొచ్చారు. నా ఇల్లు కూడా, నా సేరు కూడా నా పేరు నుండిలా కాపాడతలేదు, ఏదో కడపలో ఎవరి పేర పోయేలా కాపాడుతుంది సార్. అందుకని ఆయన వస్తే బాగుంటుంది. భూ చట్టం కింద జగన్ గారు ఏదో తీసుకొచ్చారట, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదంతా రద్దు చేసి మా జీవితాలు మాకు ఇస్తారేమో అని ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు రావాలి, మా కోసం, మాలాంటి పేదల కోసం ఆయన పోరాడతాడు. అమరావతి లాంటిది పూర్తి చేస్తాడు, అభివృద్ధి క్షేత్రంలో పూర్తి చేస్తాడు. ఎందుకంటే అండి మనం ఒకటి ఆలోచించాలి, తండ్రి లేనిదే కొడుకు లేడు, కొడుకు ఉంటేనే తండ్రి, తండ్రి ఉంటే కొడుకు. అలాగే అమరావతి ఉంటే రాష్ట్రాలు అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మరి సంక్షేమ పథకాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అవును సార్. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేశాను, గడప గడపగా అనిపిస్తే నాకు ఓటేని అన్నారు. అదే విధంగా మద్యపానం పూర్తిగా నిషేధిస్తేనే మీ దగ్గరకు వచ్చి ఓటు అడుగుతానన్నారు. అవును సార్. ఇవి ఏమైనా జరిగాయి అంటారా? జరిగిందో లేదో మీడియాకి తెలుస్తుంది సార్. జరిగిందో లేదో ఇప్పుడు ఎందుకంటే సార్ మద్యపానం జరిగిందో లేదో మీడియా తెలుసు కదా. ఇప్పుడు మీడియా ఆల్రెడీ చూస్తుంది. మద్యపానం అన్నారు ఇంతకు ముందు చంద్రబాబు అంటే కొంతమంది సార్ కష్టపడి వచ్చిన దాని మీద కొద్ది గొప్ప మందు ఎత్తాను కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. బొత్తిగా సామాన్యుడు బొత్తిగా కష్టపడలేని కూడా సార్ ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఇట్టుకుంటా మందు తెచ్చుకునేవాడు. ఈ 200 ఇట్టు కొనుక్కోవాలి. ఆడి కష్టపడాలా, ఇంటికి వెళ్ళాలి, పిల్లలకి ఎట్టుకోవాలి, పిల్లలకి ఎట్టుకోవాలి. ఈ ఆల్ట్రోని ఆడు అప్పులు అయిపోయి నాశనం అయిపోతున్నాడు. ఈ ఆల్రెడీ ఎంత మంది చచ్చిపోతున్నారు సార్. ఈ జగన్ గారు మందు పంపిన మందుకి గుండు తినేసేసి, కిడ్నీలు తినేసి ఎంతో మంది చచ్చిపోతున్నారు ఈ తక్కువ రకం మందు పంపి. అయినా అది రేట్ ఎక్కువ, 200 రేట్ ఎక్కువ. ఏంటి 5 సగటున మనిషికి 500 కూలి వస్తుంది. ఆడ పొద్దున్న కాయ, సాయంత్రం కాయ ఎత్తే ఆడికి ఇంకేముంటుంది సార్? 100 రూపాయలు కూడా ఉండలేదు. ఆ స్టెప్ అని లేకపోతే గ్లాసులని కొనుక్కుంటే ఆడ 500 కూలి ఆ మందుకే సరిపోతుంటే పిల్లలకి ఏం పెడతాడో, ఆడి కుటుంబం ఏం కడుతుంది సార్? అది మాత్రం వస్తుంది సార్. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, కానీ ప్రజలకు మంచి ఎవరు చేస్తారో అన్నదే కావాలి.
ఆ మంచి చేసేది అయితే చంద్రబాబు నాయుడు గారు. ఆయన వస్తేనే బాగుంటుంది. ఆయన వస్తే బాగుంటుంది సార్. ఓకే సార్. ఎందుకు సార్? ఎందుకంటే సార్ అమరావతి ఇప్పటికీ పూర్తవలే. అవును సార్. మన పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తవలే. అయింది సార్. 3 రాజధానులు ఆ 3 రాజధానులు 3 తండ్రులు ఉంటే బాగుంటుందా? ఒక తండ్రి ఉంటే బాగుంటుందా? ఒక తండ్రి ఉంటే కొడుకుని బాగు చేస్తాడు. 3 తండ్రులు కరెక్టా? ఒక రాజధాని బాగుంటుంది సార్. అలాగే పోలవరం కూడా పూర్తి చేస్తారు చంద్రబాబు నాయుడు వస్తారు. అది నా ఆశ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్? ఆయన పిఠాపురంలో పోటీ చేస్తారు. అవును సార్, పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు సార్. పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. అందరికంటే మెజార్టీ ఆయనకు వస్తుంది సార్. అంటే మంచి కోసం పోరాడి ఓడి ప్రతి ఒక్కరికి జీవితం ఉంటుంది సార్. ఓకే అది సార్. ఏమంటే మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏమో సూర్యనారాయణ రెడ్డి గారు, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు, అలాగే బీజేపీ పార్టీ నుంచి ఏమో రామకృష్ణ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఇద్దరులో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? రామకృష్ణారెడ్డి గారికి అవకాశం ఉందండి. పురంధేశ్వరి గారికి అవకాశం ఉంది. ఎందుకనండి రామకృష్ణ రెడ్డి గారు? ఎందుకని? ఎందుకనంటే ఆయనకి మామూలుగా మొన్నటిదాకా టికెట్ ఇవ్వలేదు, సానుభూతి ఎక్కువగా ఉంది. అదే అది మామూలుగా జనాభా గట్ట ఎక్కువగా. అంటే వాళ్ళ తండ్రి అయ్యాం నుంచి వాళ్ళు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు సడన్ గా బీజేపీ పార్టీ కొండ అయితే తీసుకోవడం జరిగింది. అంటే అప్పటి నుంచి ఆయనతో నడిచిన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ఓటర్స్ కానీ ఇప్పుడు పార్టీ మారినందు వల్ల ఏమైనా విడిపోయే అవకాశం ఉందా? లేకపోతే ఈయన తరపున నిలబడ్డారు. ఆయన ఏ పార్టీ మారినా కానీ ఈయనకి సపోర్ట్ ఉంది, ప్రజాదరణ ఉంది. మరి ఇప్పుడు సూర్యనారాయణ రెడ్డి గారు, డాక్టర్ గారి పరిపాలన ఎలా ఉంది ఇక్కడ మీ నియోజకవర్గంలో? సూర్యనారాయణ రెడ్డి గారి పరిపాలన అంటే అండి అది కొంచెం వీక్ అండి. వీకే. మీరేమైనా లబ్ధి పొందారా? సంక్షేమ పథకాల వల్ల ఏమైనా లబ్ధి పొందారా? సంక్షేమ పథకాలు కట్టండి. ఇప్పుడు పైన రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా? మరి జనం అనుకోవడం చంద్రబాబు నాయుడు వస్తారంటున్నారు. ఆయన వస్తే బాగుంది అనుకో. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఉందో ఒకటి అర్జీ చేయడు కదండి. బాగానే ఉందా? సంక్షేమ పథకాలు ఇవన్నీ పెట్టారు కదా, అమ్మఒడి ఇవన్నీ పెట్టారండి. అంటే ఈ ఎయిర్పోర్టు మరి అన్ని రేట్లు పెరిగిపోయినాయి, అన్ని విధాలుగా ఉన్నాయి. అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదు. ఆయన రావాలని చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఇద్దరులో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? రామకృష్ణ గారికి ఉందండి. ఎందుకని అంటే ఎందుకంటే అండి ముందు టీడీపీ టికెట్ రామకృష్ణ గారికి అనౌన్స్ చేశారండి. ఇక్కడ కొన్ని ఒత్తుల వల్ల, దాటగరిచిన ఇబ్బందుల వల్ల మాకు టికెట్ రాకుండా, రామకృష్ణ గారు టికెట్ రాకుండా అయిందండి. బీజేపీ టికెట్ మొత్తం లాటుకి పురంధేశ్వరి గారు పట్టుబెట్టి దగ్గుబాటు వెంకటేశ్వర గారు అధికారి నుంచి పైనుంచి టికెట్ తెచ్చారండి. చాలా ఇబ్బందులు పడి టికెట్ తెచ్చుకున్నారండి. ఆయన మీద సానుభూతి ఉందని నిత్యం జనంలో ఉంటాడండి. ఆయన ఓడిపోయిన తెల్లారని ఆయన ఓడిపోయాడండి టీడీపీ తరపుని. వైఎస్ఆర్ నెగ్గిందండి. మందుగాలుపులో పలువురిలో వైఎస్ఆర్లో చచ్చిపోయారండి కుర్రోళ్ళు. మందుగాలుతుంటాయండి దాటగా నెగ్గిన ఆనందంలో. ఆ నలుగురికి కూడా పలకంతకి నెల్లి అటువంటి మనిషి అండి. ఆయన మంచి వ్యక్తి అండి. సర్వీస్ ఫుల్గా ఉంటుందండి, అందుబాటు. ఏ రోజైనా సరే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళామంటే ఎవరికైనా మనం రికమెండేషన్ చెయ్యాలండి. ఈ ఇంటికి వెళ్తే తలుపుట్టుకు పోతామండి, అంత అలాగ ఉంటుందండి. అది సార్ ఇప్పుడు చెప్తే రామకృష్ణ రెడ్డి గారు వాళ్ళ తండ్రి నుంచి కానీ కంటిన్యూగా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ పార్టీతోనే అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళిందండి. ఇప్పుడు వరకు టీడీపీ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి అప్పుడు ఉన్న కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ఓటర్స్ కానీ ఎవరు ఎవరు చెదిరిపోలేదండి. ఎందుకంటే అండి ఒక మూలరెడ్డి గారి బ్రాండ్ అండి ఇది. ఆయన తల్లుడుగా కొడుకు బ్రాండ్ అండి ఇది రామకృష్ణారెడ్డి. ఎవరో చెదిరిపోలేదండి. అదండి సార్. ఇప్పుడు మరి సూర్యనారాయణ రెడ్డి గారి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మొన్నటి వరకు, ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఏం అవ్వలేదండి. ఒక రోడ్డు కానీ ఏమి కానీ ఏది అవ్వలేదండి అభివృద్ధి. ఒక జగన్ గారు బట్టలు నొక్కుతున్నారండి. అవి కొంతమందికి అంతే, కొంతమందికి అందమండి. ఆయన 90 మందికి నొక్కుతాడు, 100 మందికి నొక్కుతాడు. అంది 10 మందికే అండి. 10 మందికే కానీ దగ్గర నుంచి చూస్తలేదు. దగ్గర నుంచి చూడండి. ఎందుకంటే ఊర్లో నాయకులమే పెడతారండి. వాళ్ళు నచ్చిన రాసుకుంటారు. మళ్ళీ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, అయ్యో నికరం కాదండి. ఇవన్నీ ఉత్తుతులండి. సార్ ఇప్పుడు చెప్పండి, రాష్ట్ర పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పోటాపోటీగా పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ముఖ్యమంత్రి అధిష్టానం ఎక్కేది ఎవరు, ముఖ్యమంత్రి గెలిచేది ఎవరు? నేను 7 జిల్లాలు తిరుగుతానండి. అంటే నాకు ఫైనాన్స్ వ్యాపారం అండి. 7 జిల్లాల్లో తిరుగుతానండి. నేను తిరిగిన ఏరియాలో మొత్తం అన్ని దిక్కున కూడా కూటమి 110 నుంచి 120 దాకా వస్తాయండి. కూటమి అక్కడ పైన
ప్రధాని గారు మోడీ గారు, ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు. కూటమి గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? దానికి గల కారణం ఏమైనా ఉందా? కారణం ఏంటంటే వీళ్ళు చేసే అవినీతి అండి. ఇసుక కానీ మద్యం కానీ ఇంకన్నీ అవినీతి కాదండి. నిజంగా పక్క టీడీపీలో తిరుగుతున్నారు, ఆతలో ఉన్నారు అనుకోండి, వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారండి. ఇక్కడ నాయకులు అటువంటి వాళ్ళు మొత్తం పైనుంచి నాయకులు సీఎం కానీ అటువంటిదే జరుగుతున్నాయండి. అదండి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలని ఇవన్నీ పెట్టారు. అయ్యి 100 మందికి ప్రకటిస్తున్నాడండి, బట్టలు నొక్కుతున్నాడండి. వచ్చేది 10 మందికే అండి, 90 మంది ఉత్తుతులు ఏముండదండి. అదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి చేస్తాను ఓటేయండి అని ఒక పక్క, అలాగే మద్యపానం నిషేధం చేసిన తర్వాత మీ దగ్గరికి వస్తాను అప్పుడు నాకు ఓటేయమని అడుగుతారా అన్నారు కదా. ఇప్పుడు మద్యపానం నిషేధం జరిగింది అంటారు రాష్ట్రం? మద్యపాన నిషేధం జరగలేదండి. మద్యపాన నిషేధం జరగలేదండి. ఇక్కడ మద్యపానం చెత్త జరిగిందండి. ఇవాళ తాగుమతుడు ఎవడో ఓటేయడండి జగన్మోహన్ రెడ్డికి. ఇసుక కూడా ఎవడో బిల్డింగ్లు చేసే వాళ్ళు ఎవరో ఓటేయరండి. ఇసుక అంతా అమ్ముకు దొబ్బారండి. మొత్తం బిజ్జీలే కూలిపోయేలా ఉన్నాయండి. ఇవాళ గోదావరి చూస్తున్నారేమో లేదో, మీరు చాలా దిక్కులు తిరుగుతారు, మేము చెప్పక్కర్లేదు. ఇప్పుడు రాజమండ్రి కొత్త బ్రిడ్జి ఉందండి, ఒక పిల్లలు కూలిపోయేలాగా ఉందండి. ఇసుక మాపియండి, నిక్కర మాపియండి, అన్ని మాపియండి వీళ్ళు. అదండి. ఇవాళ చెత్త మందు జగన్మోహన్ గారు తెచ్చాడండి. పాత బ్రాండ్లన్నీ తీసేయండి. అదండి. సార్ ఇప్పుడు అభివృద్ధి ఏం జరగలేదు అంటారు? అసలు ఏమీ జరగలేదండి. ఒక ఉద్యోగాలు లేవండి కుర్రోళ్ళకి, అదే చదువుకున్న కుర్రోళ్ళకి ఏమీ లేవు కదండి. అదండి. ఇప్పుడు మరి ఇంత అప్పులో ఉన్నప్పుడు, రాష్ట్రం ఇంత అప్పులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన విజనరీతో అప్పుల నుంచి దాటి మంచి చేసే అభివృద్ధి వైపుగా నడిచే అవకాశం ఉందంటారా? ఉందండి. మరి కేంద్ర సపోర్ట్ ఉంది కదండి, ఆయన చేసే అవకాశం ఉందండి. కూటమి వస్తే ఆయన అయితేనే చేయగలరండి. అదండి. కూటమి వస్తే బాగుంటుందండి.